రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీ జమ్మూ కాశ్మీర్ పర్యటన ఖరారైంది. పహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారిగా ఈ నెల 6న జమ్మూ కాశ్మీర్ లో ప్రధాని పర్యటించనున్నారు. ఉగ్రవాదం అణిచివేతపై మోదీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మోదీ తన పర్యటనలో సెమీ హై స్పీడ్ ట్రైన్ వందే భారత్ ను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. చీనాబ్ నదిపై నిర్మించిన బ్రిడ్జ్ ను ప్రారంభించనున్నారు. కాశ్మీర్ ను భారత్ లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉదంపూర్, శ్రీనగర్, బారాములా రైల్వే ప్రాజెక్టులో భాగంగా చీనా వంతెనను నిర్మించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. కళా, చెప్పండి, ప్రధాని మోదీ కాశ్మీర్ పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? దుర్గా, దాదాపు మనకు కొద్దిసేపటి క్రితమే ఏదైతే కశ్మీర్లో ఆపరేషన్ సింధూర్ తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ కాశ్మీర్ పర్యటన వెళ్తున్నట్లు కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది. జూన్ 6వ తేదీన దాదాపు కొంత భద్రతా వ్యవస్థలో భాగంగానే దాదాపు 6, 7, 8 ఈ 3 తేదీల్లో ఒక తేదీ అంటే ఏదో ఒక తేదీలో పర్యటించవచ్చేటటువంటి విషయాన్ని నిన్న అధికారికంగా కూడా బీజేపీ సీనియర్ నాయకుడు రవీందర్ రైనా కూడా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే 6వ తేదీన ముఖ్యంగా 6 లేదా 7వ తేదీన జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్తున్నారు అన్నటువంటి సమాచారం మాత్రం అందుతుంది. దీనికి సంబంధించినటువంటిది ఇప్పటికే కూడా అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా దానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు కూడా జరగనున్నాయి. అయితే ముఖ్యంగా ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఇక్కడ పర్యటన జమ్మూ కాశ్మీర్ పర్యటన దాదాపు ఏదైతే మనకు ఇక్కడ కొన్ని ప్రత్యేకంగా ప్రారంభోత్సవాలు కూడా జరుగుతున్నాయి. అయితే గత నెల ఏప్రిల్ 19వ తేదీన జరగాల్సినటువంటి ఏదైతే ప్రారంభోత్సవాలు అప్పుడు ముఖ్యంగా వాతావరణం అనుకూలించకపోవడంతో అప్పుడు నరేంద్ర మోడీ పర్యటన ఇక్కడ వాయిదా పడ్డది. దాని తర్వాత 3 రోజుల తర్వాతనే దానికి మనకు ఏదైతే పహల్గావ్ ఘటన జరిగింది. అయితే 19వ తేదీన జరగాల్సినటువంటి ప్రారంభోత్సవాలు వాయిదా పడ్డాయి. తర్వాత 22వ తేదీన మనకు పహల్గావ్ ఉగ్రదాడి జరిగింది. అంటే అప్పుడు జరగాల్సినటువంటి ఏదైతే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు అనుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఏదైతే 6వ తేదీన పలు కార్యక్రమాలు కూడా ప్రారంభోత్సవం జరుగుతుంది. అయితే ఇందులో భాగంగానే దాదాపు 42 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా మనకు వైష్ణవదేవి అంటే జమ్మూలో చాలా కీలకమైనటువంటి టెంపుల్, అనేక టెంపుల్స్ కూడా మనకు ఉన్నాయి. తర్వాత మనకు ఏదైతే వైష్ణవదేవి టెంపుల్ కట్రా నుంచి శ్రీనగర్ వైపుగా కూడా దాదాపు 227 కిలోమీటర్ల పైగా 272 కిలోమీటర్ల పైగా విస్తరించి ఉన్నటువంటి దాదాపు 119 కిలోమీటర్ల వైపు సొరంగ మార్గాలు ఉన్నటువంటి భూగర్భకు సంబంధించినటువంటి రైలు మార్గాన్ని కొత్త ప్రాజెక్టుని ఇక్కడ ప్రారంభించున్నారు జూన్ 6వ తేదీన. అంతేకాకుండా మనకు చీనాబ్ రైలు వంతెన చాలా ముఖ్యమైనటువంటిది. దాదాపు మనకు ఇది కొన్ని సంవత్సరాలకు కూడా పెండింగ్ ఉన్నది. దాని ప్రారంభోత్సవం కూడా జూన్ 6వ తేదీన ఉంది. తర్వాత మనకు అంజిఖడ్ రైలు వంతెన దాదాపు వైష్ణవదేవి శ్రీనగర్ వరకు ఉండేటటువంటి పలు అభివృద్ధి ప్రారంభోత్సవాలను జూన్ 6వ తేదీన ప్రారంభించబోతున్నారు ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ. అయితే ముఖ్యంగా ఏదైతే పహల్గావ్ ఉగ్రదాడి తర్వాత మొట్టమొదటిసారిగా జమ్మూలో పర్యటిస్తున్నారు. దీనికి సంబంధించి హై సెక్యూరిటీని కూడా పెంచినట్లు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. దాదాపు 2 రోజుల పర్యటన నిమిత్తము కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా అటు పూంచ్ సెక్టర్ కానీ అటు జమ్మూలో పలు ప్రాంతాలు ఏదైతే ఉగ్రదాడి జరిగినటువంటి పలు ప్రాంతాల్లో కొన్ని ఆస్తి నష్టం కూడా జరిగినటువంటి ప్రాంతంలో కేంద్ర హోంశాఖ మంత్రి కూడా పర్యటించడం జరిగింది. అక్కడ ప్రజలను కూడా వాళ్ళతో కూడా మాట్లాడిన సందర్భం కూడా చూసాం. అందులో భాగంగానే ఇక్కడ మనకు పహల్గావ్ ఏదైతే జూన్ 6వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ జమ్మూ కాశ్మీర్ పర్యటనలో భాగంగానే అక్కడ సెక్యూరిటీని కూడా పర్యవేక్షిస్తున్నారు. హై సెక్యూరిటీని పెంచారు. ఎందుకంటే దాదాపు కొన్ని రోజులుగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో భాగంగానే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వయంగా ప్రస్తుతం అక్కడ కూడా హై సెక్యూరిటీని పెంచడము, తర్వాత ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ ఆ ప్రాంతాలను వెళ్తున్నారో ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి పూర్తిగా కూడా మొత్తం కూడా ఆర్మీ ఫోర్స్ అంతా కూడా జల్లెడ పడుతున్నారు. అందులో ముఖ్యంగా కొన్ని ప్రాంతాలు
ఏదైతే టైం కానీ తర్వాత ఏదైతే ప్లేస్లో వెళ్తున్నారు అన్నటువంటిది ముందస్తుగా కూడా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కేవలము వెళ్ళేటటువంటి సమాచారాన్ని కొంతమందికి మాత్రమే పర్మిట్ చేస్తున్నారు. హై సెక్యూరిటీ తోటి అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులను దాదాపు 42 సంవత్సరాల తర్వాత ఏదైతే రైలు వంతెనలకు సంబంధించినది, తర్వాత వందే భారత్ రైలుకు సంబంధించినటువంటి హై సెక్యూరిటీతో ప్రారంభోత్సవం మాత్రం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటిది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పూర్తి పర్యవేక్షణలో మోదీ టూర్కు సంబంధించినటువంటి అప్డేట్స్ ఉండబోతున్నాయి. దుర్గా రైట్ కళ, అయితే మనం చూస్తూనే ఉన్నాం ఎప్పుడైతే ఉగ్రదాడి తర్వాత పరిస్థితులు తీవ్రంగా మారిన నేపథ్యంలో మరి ప్రధాని పర్యటన ఇప్పుడు కొనసాగుతోంది నేపథ్యంలో మరి ఉగ్రవాదులకు కావచ్చు లేదా కాశ్మీర్లో ఎవరైతే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఉంటారో వాళ్ళకు కానీ ఎటువంటి గట్టి హెచ్చరికలు కానీ దానికి సంబంధించిన విషయాలు ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకనంటే పెహల్గావ్ దాడి తర్వాత మొట్టమొదటి పర్యటన ప్రధాని నరేంద్ర మోడీ గారి పర్యటన. ఇక్కడ ఖచ్చితంగా అక్కడ ఏదైతే ఉగ్రముఖులకు ఒక గట్టి వార్నింగ్ ఇచ్చేటటువంటి ప్రసంగం మాత్రం ఉంటుంది. ముఖ్యంగా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా పలు దేశాలకు కూడా మనకు సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులు కూడా వెళ్ళి పాకిస్తాన్ దుశ్చర్యలను ఎండగడుతూనే ఉన్నారు. ఒకవైపు ప్రతి సమావేశంలో కూడా ప్రతి ప్రసంగంలో కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రదాడికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో అదే అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వెలుగెత్తుతుంటూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఎప్పుడు కూడా ఇతర దేశాలకు చెప్తూ తన ప్రసంగంలో కూడా ఖచ్చితంగా ఖబర్దార్ అంటూ కూడా అనేక అంశాలను కూడా ప్రస్తావించినటువంటి సందర్భాలు మనం చూసాం. కానీ జమ్మూ కాశ్మీర్లో 6వ తేదీన పర్యటిస్తున్న సందర్భంలో అక్కడ ఖచ్చితంగా ప్రసంగంలో మాత్రము పాకిస్తాన్కి తర్వాత ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి సందేశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఏదైతే టూరిజంకి సంబంధించినటువంటి పర్యాటకంగా ఎంతో కాశ్మీర్ చాలా ముఖ్యమైనటువంటిది. అక్కడ కాశ్మీరీ ప్రజలకు మాత్రము నేనున్నానంటూ ఒక మోటివేషన్ మాత్రం ఖచ్చితంగా అభయహస్తం ఇచ్చేటటువంటి స్పీచ్ మాత్రం ఉంటుంది. చాలా మటుకు పర్యాటకులు కూడా చాలా మంది అక్కడికి వెళ్ళడం కూడా తగ్గుతున్నారు. కానీ మోదీ పర్యటనతో మరి అక్కడ పర్యాటకులు వెళ్ళడేందుకు తర్వాత అక్కడ శాంతి పూర్వకంగా ఉండే విధంగా కూడా కొన్ని చర్యలు కూడా చేపడుతున్నారు. వారికి అక్కడ వచ్చేటటువంటి యాత్రికులకు కూడా ఒక సందేశం ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. కాశ్మీరీ ప్రజలకు సంబంధించినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అక్కడ వాళ్ళ వృత్తి మాత్రము ముఖ్యంగా పర్యాటక రంగమే కాబట్టి పర్యాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఖచ్చితంగా స్పీచ్ లో ఒక భాగంగా ఉంటుంది. దుర్గా రైట్, థ్యాంక్ యూ కళ.